హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే మళ్ళీ వచ్చేసాను. ఇదైతే హౌస్ కన్స్ట్రక్షన్ వీడియో మొత్తం అయిపోయింది. ఇందిరమ్మ ఇల్లు. చాలామంది అయితే అడుగుతున్నారు, అక్క మీకు ఎంత అయింది చెప్తా అన్నారు, ఇంకా చెప్పలేదని అడిగారు అనమాట. నేనైతే చెప్తా. ఇదైతే 1 డే ముందు ఇదంతా ప్రిపరేషన్, గృహప్రవేశానికి 1 డే ముందు. ఇదైతే అసలు చాలా టైర్డ్ అయిపోయాం మేము. వీడియో తీసాం కానీ ఎడిట్ చేయడానికి మాకైతే అసలు టైమే సరిపోలేదు. ఒక్కరోజు ముందు అన్నీ కావాల్సిన సామాన్లు అవి ఎంత రష్ ఉంటుంది మనకి. చాలా టైర్డ్ అయిపోయాం అసలు. తిరిగి 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 అక్కడికి అసలు ఎంతమంది వచ్చినా కూడా మాకు అక్కడ పని చేయడానికి అసలు టైమే సరిపోలేదు. ఎనీవే వీడియోలోకి అయితే వచ్చేసేద్దాము. ఇదైతే 1 డే ముందు గృహప్రవేశానికి సామాన్లు అయితే అన్నీ తీసుకున్నాము అనమాట. లిస్ట్ కొంచెం పెద్దగా అయింది ఏంది అని టెన్షన్ పడుతుందనమాట సాయి. బిల్లు చిన్నగా అయింది ఏంది అంటుండు. సామాన్ చూడండి ఎంతైనా ఇంకా ఇన్ని రోజులు ఖర్చు పెట్టింది ఒక ఎత్తు అయితే, ఒక్క రోజుకి ఖర్చు పెట్టేది ఒక ఎత్తు అవుతుంది అనమాట. ఇవన్నీ సామాన్ తీసుకొని అయితే వచ్చినాము. ఇవన్నీ ఒక్క రోజులో ఖర్చు అయిపోయేటి, ఒక్క రోజులో యూజ్ అయిపోయేటి. ఎక్కడ వరకు అక్కడ జరుగుతుంది. మాకు అసలు టైం సరిపోలేదు. అనుకోకుండా అంటే లాస్ట్ ముహూర్తం అనేసరికి మేము దబా అసలు ఫార్వర్డ్ అయిపోవాల్సి అయిందనమాట. ఈ సామాన్లు అన్నీ చూసేసరికి మాకే అసలు ఏది ఎందులో పెట్టాలో అర్థం కాలేదు. ఇవన్నీ చదవడానికైతే మాకు మినిమం ఒక 3 hours పట్టింది. ఎందుకంటే దేవుడి సామాన్ దేవుళ్ళకి అన్నిటికీ సెట్ చేయడానికి 3 hours పట్టింది. ఈ డోర్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ అయితే చేయండి. నా ఇద్దరు కోడళ్ళు ఫ్యాన్స్ అయిపోయారనమాట ఈ డోర్కి. మిక్కీ మౌస్ డోర్ చాలా క్యూట్ అనిపించింది. పిల్లలు ఉంటే అట్లా ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగా నేను అది తీసుకున్నాను అనమాట. ఫర్దర్ మనకు కూడా అవసరమే ఉంటుంది కదా, పిల్లలు ఉంటారు కాబట్టికి. సో అట్లా ఆలోచించి తీసుకున్నాను. సాయి అయితే ఎందుకు మిక్కీ మౌస్ది అన్నారు. కాకపోతే అదంతే, కొన్ని చెప్తే అర్థం కావు. పిల్లలు వచ్చిన తర్వాతకి అర్థమవుతుంది ఏదైనా. మాకు ఈ సామాన్ చదవడానికి ఎంత టైం పట్టిందంటే నైట్ 8:30 అయ్యిందో ఇవన్నీ చదవడానికి. అసలు మాకు టైం సరిపోలేదు. ఎందుకంటే మార్నింగ్ లేస్తే ఇంకా మొత్తం అరేంజ్మెంట్సే. ఎట్లా అంటే అసలు ఏ సామాను ఆ సామాన్కి, నవగ్రహాల పూజ సామాన్ ఒక దగ్గర, పూజ సామాన్ ఒక దగ్గర, హోమం సామాన్ ఒక దగ్గర, అట్లా చాలా సామాన్ చదిరేటివి ఉండే అనమాట. వాటి కోసమే మాకు చాలా టైం పట్టింది. అయినా సరే తప్పదు కదా. అక్కడ స్ప్రైట్ బాటిల్ ఉంది, అది నేను ఒక్కదాన్నే తాగుతున్నాను అనుకోకండి. తీసుకొచ్చి నా వెనకాల పెట్టిర్రు. అది ఎందుకు పెట్టిర్రో కూడా తెలియదు. కాకపోతే అది నార్మల్గా తాగడానికి తెచ్చిర్రేమో అనుకున్నా. కాకపోతే అది తీసుకొచ్చిన వెనకాల దాచిర్రని తెలియదు. వీడియో చూసిన తర్వాతకి లాస్ట్కి అర్థమైంది నాకు, అది తీసుకొచ్చి దాచిపెట్టిర్రు అని. పిల్లల నుంచి పెద్దల దాకా అందరం టైర్డ్ అయిపోయాము. అసలు వాళ్ళు ఏం చేసిర్రా అనుకోవచ్చు, కాకపోతే వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసిర్రు అనమాట. అప్కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను. అసలు ఇల్లంతా అయిపోయిందన్న సంతోషం ఒక ఎత్తు అయితే, ఇంట్లోకి వెళ్తున్నామన్న హ్యాపీనెస్ ఇంకొక ఎత్తు అని చెప్పాలి. ఈ కలర్స్ స్టార్టింగ్లో చూసి చాలామంది ఎందుకు ఇట్లా డార్క్ కలర్స్ వేయించారని క్వశ్చన్ చేశారు అనమాట విలేజ్లో. కాకపోతే మొత్తం అయిపోయిన తర్వాతకి ఆ లైట్ కలర్స్ విత్ డార్క్ కలర్స్ కాంబినేషన్ అయితే డామినేట్ చేసినాయి. మంచిగా అనిపించింది. నా కోడళ్ళు ఇద్దరు చెప్పిన కదా, ఈ డోర్కి అయితే బాగా ఫ్యాన్స్ అయిపోయారు అనమాట. ఇంటికాడ అక్కడ కొత్తింటికాడ జరగాల్సినవి కొత్తింటికాడ జరుగుతున్నాయి, ఇక్కడ జరగాల్సినవి అయితే ఇక్కడ జరుగుతున్నాయి ప్రిపరేషన్స్. అప్పుడే వచ్చి కూర్చున్నాను నేను. అసలు తిరిగి సామాన్లు తీసుకురావడానికి కామారెడ్డి టు ఫర్దిపేట మాకు 20 km. అట్లా 5-6 times తిరిగినాం అసలు ఐటమ్స్కి. ఆటోలో తీసుకొచ్చినాం ఒక వరుస, ఇంకో 3-4 trips అయితే బండి మీద వచ్చినాము. రాగానే అత్త వీడియో తీద్దామని చెప్పి నా మీద అయితే కూర్చుంది. ఫస్ట్ నన్ను చూడగానే ఏడ్చింది. పొద్దంతా నన్ను ఎత్తుకోలేవు, నా దగ్గర కూర్చోలేవు, నాతో మాట్లాడలేవు అని ఏడ్చింది నా బుచ్చి కోడలు. కానీ ఎంతన్నా పిల్లలు భలే బెంగటిల్తారు. అసలు ఎందుకు బెంగటిల్లిందో అదైతే పొట్టిది బాగా ఫీల్ అయింది. అన్నం తినేటప్పుడు కూడా పక్కన కూర్చోకపోతే మస్తు ఏడ్చింది. ఇంకా పక్కన కూర్చున్నాక దగ్గరికి తీసుకున్నాక కొంచెం సెట్ అయిందనమాట. వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. అటుకులు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా వేయాలి అని ఏదో ఒక స్నాక్స్ కోసం అన్నట్టుగా పందిరేసే వాళ్ళకి. మా దాంట్లో ఏంటంటే పందిరి పాలోళ్ళు అంటారు కదా, వాళ్ళు వేస్తారనమాట. వాళ్ళ కోసం మనం స్నాక్స్ అట్లాంటివి ఏమన్నా అరేంజ్ చేయాలి. సో ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉన్నారు, మమ్మల్ని వీడియో తీస్తలేరు అని అంటున్నారు అనమాట. సో ఇక్కడే కూర్చుండిపోయింది నా పెద్ద కోడలు వీడియోలు తీయడానికి. ఇవి మొత్తం అయితే 5 కిలోల అటుకులు. నిజంగా భలే ఎంజాయ్ చేస్తారు ఈ అటుకులు తినడానికి. అసలు ఒక్కసారి కొంచెం తినంగానే మనకు తినబుద్ధి కాదు.
కాకపోతే మా దాంట్లో భలే మంచిగా ఎంజాయ్ చేస్తారు తినుకుంటూ. నాకైతే మంచిగా అనిపిస్తుంది. అట్లా తినే ఇది కూడా ఉండాలి కదా, అందరు అట్లా తినలేరు. కొంచెం తినగానే అబ్బా చాలు అంటారు, కానీ ఎందుకో కొంతమంది అట్లా తింటారనమాట. మా ఆయన వచ్చిండు తిరిగి తిరిగి, అసలు మేమైతే అడ్రస్ ఒకరికొకరు అడ్రస్ లేకుండా తిరుగుతున్నాము. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా మస్తు బిజీ. రాగానే అత్త అత్త అని నా దగ్గర దూరింది. అది నా అత్త అని పెద్ద కోడలు అనే వరకు సంపుతా నిన్ను అంటుంది, అది పుట్టిది. ఇది ఆల్రెడీ షార్ట్స్లో నేను అప్లోడ్ చేసిన, కుదిరితే ఎవరైనా చూడండి. షార్ట్స్ కంటిన్యూగా చూసే వాళ్ళైతే ఎక్కడేం మిస్ అవ్వదు. ఈ కంటెంట్ ఆల్రెడీ పెట్టినా నేను. ఇది లాంగ్ వీడియో కాబట్టి కంటిన్యూ చేస్తున్నా. వీళ్ళది ఇంకా అవ్వలేదన్నమాట. వీళ్ళు కొంచెం మెల్లగా చేస్తుర్రు, అది ఉడుకుడుకుంది కదా, కొంచెం టైం తీసుకొని చేస్తున్నారు. ఇది మొత్తం అవ్వడానికి ఇక్కడ చాలా టైం పట్టింది, ఒక 2 hours అట్లా పట్టిందనమాట. అది పోపేసి కలిపి వేడివేడిది కలపాలి కాబట్టి కొంచెం వాళ్ళకి కూడా చేతులు కాలుతాయి కదా. ఇక మనం చూసేది చాలా ఈజీ అనిపిస్తుంది ఏదైనా, కాకపోతే చేస్తేనే అర్థమవుతుంది ఏదైనా. అట్లా నేనైతే నిజంగా ఇల్లు స్టార్ట్ అయిన కాడ నుంచి ఒకరు చేసేది ఏముందిలే మా చేయొచ్చు అని చాలా అనుకున్నా. నేను ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాతకే అర్థమైంది, చూసింది ఒక ఎత్తు అయితే చేసింది ఇంకో ఎత్తు ఉంటుంది అని. ఏదన్నా నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే తప్ప మనకు అర్థం కాదు. మేము అందరం కూర్చొని చూస్తున్నాం వట్టిగా. వీళ్ళు మాకు వీడియో తీయండి టైం పాస్ కన్నా, చూడండి వీళ్ళ ఆటలు చూడండి. మమ్మల్ని తీస్తలేరు వీడియో, మేము ఇంత కష్టపడుతున్నాం మేము కనబడద్దా అని టైంపాస్ చేస్తుర్రు. ఇంకెక్కువసేపు కనబడితే ఇట్లనే చేస్తారని మేమైతే జరసేపు ఆగి జంప్ అయిపోయినాం అక్కడి నుంచి. ఎంతన్నా అసలు వర్క్ ఏదన్నా మనకి ఇంట్లో ఫంక్షన్ ఉంది అంటే అసలు ఆ బిజీలో మనం ఏం తినము, ఎట్లా తిరుగుతామంటే అట్లా తిరుగుతాము. నేనైతే సీరియస్లీ ఫుల్ అంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిపోయాను ఈసారి. అది కూడా ఒక మంచికే అనిపించింది నాకు, ఎందుకంటే ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి లైఫ్లో. మంచి చెడు బాధ సాడ్ అంతా ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇది మొత్తం అవ్వడానికి ఇంత టైం పట్టింది. మొత్తానికైతే అందులో నింపి పడేస్తున్నారు అనమాట. ఒక పక్క ఇక్కడ జరగాల్సింది ఆ పాతింటి కాడ జరగాల్సింది అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరగాల్సింది ఇక్కడ ఆల్రెడీ జరిగిపోతుంది. పందిరేయడానికి అయితే పాలోళ్ళు అయితే వచ్చినారనమాట. నన్ను ఎక్కడ ఒక్క నిమిషం ఇక్కడ ఉండనియట్లేరు. ఇక్కడికి వస్తే అక్కడ పని మీద పంపుతారు, అక్కడికి వస్తే ఇక్కడ పని మీదకి పంపుతున్నారు. ఫోన్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసి ప్రతిదీ షూట్ చేయమని అయితే చెప్పేసిన. ఇంకేం చేస్తాం, అంతెక్కించి నాకైతే అసలు ఛాన్సే ఇస్తలేరు. మిగతాదంతా కవర్ చేస్తున్నారు అనమాట. నేను మస్తు బిజీ ఉండే. పాలోళ్ళు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 8:30 9 వరకు వచ్చి మొత్తం ఇవన్నీ ఎక్కడి నుంచో తీసుకురావాలన్నమాట. నాకు నిజంగా ఇవేం తెలియదు. అసలు రిలేటివ్స్లో ఇవన్నీ చేస్తున్నారా ఇప్పుడు? ఎవరు చేయట్లేరు కదా, ఎవరిది వాళ్ళే కష్టపడుతున్నారు. కాకపోతే అసలు మా వాళ్ళు ఇంత మార్నింగ్ వచ్చి భలే కట్టిర్రు, అట్లా కట్టడానికి కూడా ఉండాలి. ఇదైతే మా కంప్లీట్ హౌస్. ఇంకొక లుక్ అయితే వేసుకోండి. కలర్ కాంబినేషన్ చాలామందికి నచ్చింది. కొంతమంది ఎందుకు డార్క్ కలర్స్ వేయించారు అన్నట్టుగా అడిగారు. కాకపోతే లైవ్లో చూస్తే అది చాలా బాగుంది. మనం ఇట్లా ఫోన్లో ఏంటి అంటే కలర్ వేరియేషన్ టింట్ చేంజ్ అవుతుంది. ఒరిజినల్గా అయితే చాలా బాగుందన్నమాట. కలర్ కానీ అదంతా చాలా బాగుంది. కుదిరితే మీరు కూడా మా ఇంటికి వచ్చి ఒకసారి కలర్స్ ఇల్లు అయితే మొత్తం చూసి మీకు కూడా ఎంత పడుతుంది ఏంది అనేది మొత్తం అయితే తెలుసుకొని అయితే పోండి. మ్యాక్సిమం అయితే ఒక 90% దాకా నన్ను అయితే అక్క మీకు ఎంత అమౌంట్ అయిందని అడిగారు అనమాట. నేను దాని మీద కూడా ఒకరోజు డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను. కొంచెం టైం ఇవ్వండి నాకు, ఇవి అప్లోడ్ చేయడానికి అసలు టైం కుదురుతలేదు. అయినా సరే తప్పుద్దా, ఏదైతే కంప్లీట్ చేసుకోవాలి. మా అన్న వీడియో తీసిండు, సో లాస్ట్లో పాపం ఆయన కనిపించిండు. ఇది నా పొట్టిది కోడలు, అది దాని పని అది చేసుకుంటుందన్నమాట. ఎవరిని డిస్టర్బ్ చేస్తలేదు. చాయ్ పోస్తే కూర్చొని తాగుతుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అస్సలే మిస్ అవ్వద్దు. వీడియోని అయితే లాస్ట్ దాకా చూసేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. మాలాంటి పేదవాళ్ళని సపోర్ట్ చేయకపోతే ఎట్లా సార్ చెప్పండి.